హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సంపత్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ వ్లాగ్. ఆఫ్టర్నూన్ వచ్చేసి నేను ఇక్కడ ఎర్రపప్పు చేస్తున్నాను. ఆల్రెడీ ఒకసారి చూపించాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. డైలీ మామూలుగా ఎప్పుడు పచ్చిమిర్చి ఆకుకూర వేసి పప్పు చేసుకుంటాం కదా, అలా కాకుండా ఎర్రపప్పు చేస్తున్నా. ఇది మా బాబుకి చాలా ఇష్టం అనమాట. అందుకని చెప్పి చేస్తున్నా. తన ఇంట్లోనే ఉన్నాడు, తన కోసమే చేస్తున్నాను. ఇది ఆల్రెడీ చూపించాను కాబట్టి నేనేం చూపించట్లేదు. నేను ఈరోజు ఏం వర్క్ చేసుకున్నా అనేది చెప్తున్నాను మీకు. ఇక్కడైతే ఆల్రెడీ నేను డైనింగ్ టేబుల్ మీద రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశాను, అయిపోయింది కూడా. ఇక్కడ ఫస్ట్ పప్పును ఉడికించేసుకున్నాను. ఈ పప్పు ఉడికిపోయే లోపు ఆనియన్స్, టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్న, పోపుకి ఎండుమిర్చి, కరివేపాకు రెడీగా పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ పప్పు ఉడికిపోయింది కదా, ఇందులో రాక్ సాల్ట్, చింతపండు పేస్ట్ వేసుకుంటున్నాను. మామూలుగా నా వర్క్ నేను ఎలా చేసుకుంటాననే చూపిస్తున్నాను మీకు ఈరోజు. ఎప్పుడు మార్నింగ్ వ్లాగ్స్ ఏనా అని అంటుంటారు కొంతమంది, అందుకని చెప్పి ఆఫ్టర్నూన్ వ్లాగ్ చూపిస్తున్నాను. ఇక్కడైతే పప్పులో కందిపప్పుని వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా సోక్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక 3 విజిల్స్ అలా ఉడికించుకున్నాను. నెక్స్ట్ ఇందులో చింతపండు పేస్ట్, సాల్ట్ వేసుకుంటున్నాను. చిన్న సౌండ్ తగ్గించుకో. పప్పు ఆల్రెడీ మెత్తగా ఉడికిపోయింది. ఊరికే స్మాషర్ తోటి ఇలా అంటే సరిపోతుంది. పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇది ఆల్రెడీ చూపించాను కాబట్టి మీకు ఎక్కువ బోర్ కొట్టకుండా సింపుల్ గా చెప్పేస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ పప్పు ఉడికించేసుకున్నాను. చిన్న సౌండ్ తగ్గించుకొని చెప్పినాను. నెక్స్ట్ ఇక్కడ ఆయిల్ హీట్ అయిపోయింది. ఇందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు. ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి వేయించుకున్న తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను. ఈ ఆనియన్స్ కొంచెం వేయించుకోవాలన్నమాట. ఈ ఆనియన్స్ కొంచెం లైట్ రెడ్డిష్ కలర్ వచ్చాక ఇందులో టొమాటోస్ వేసుకోవాలి. టొమాటోస్ లో కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టి మగ్గించుకున్నామంటే త్వరగా మగ్గిపోతుంది. అంటే కొంచెం టొమాటో అన్నది మెత్తబడాలి. ఇక్కడ నేను సాల్ట్ వేసి కలిపి మూత పెట్టేసి కొద్దిగా ఫ్లేమ్ తగ్గించాను. ఇది మెత్తగా ఉడికిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటాను. ఇక్కడ టొమాటోస్ మెత్తగా ఉడికిపోయాయి. ఇందులో రెడ్ చిల్లీ పౌడర్, మీరు ఎంత కారం అయితే తినగలరో అంత వేసుకోండి. నేనైతే ఒక 2 టీ స్పూన్స్ వేసుకున్నాను. ఈ పోపులోని రెడ్ చిల్లీ పౌడర్ కూడా కొంచెం వేయించుకోవాలి. ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ వేయించుకున్నాం కదా, ఇది కొంచెం పచ్చివాసన పోయాక ఇందులో ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదా కందిపప్పు, అది వేసుకోవాలి. ఈ పప్పులో నేను చింతపండు పేస్ట్, సాల్ట్ వేసి కలుపుకున్నాను. మీ దగ్గర చింతపండు పేస్ట్ లేకపోతే మీరు ఇక్కడ చింతపండు నానబెట్టుకొని ఆ చింతపండు పులుసు మాత్రమే ఇక్కడ పిండుకొని వేసుకోవాలి. ఆల్రెడీ దీన్ని ఆ ఛానల్లో డీటెయిల్గా చూపించాను, కావాలంటే చూడండి. ఇప్పుడు మరి ఇంకొకసారి ఎందుకు చూపించానంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉన్నారు కదా, అందుకని చెప్పి చూపిస్తున్నాను. ఇప్పుడు నా వీడియో కనుక మీరు చూస్తున్నట్టయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి నా వీడియో అనేది షేర్ అవుతుంది. తప్పకుండా లైక్ చేయండి, మర్చిపోకండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా?
ఇక్కడైతే ఇంకా నేను ఇందులో పప్పు వేసాను కదా, ఒక హాఫ్ టీ స్పూన్ అంతా జీరా పౌడర్ వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. జీరా పౌడర్ వేసుకున్నాక ఇందులో కొద్దిగా కసూరి మేతి, ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి కసూరి మేతి చాలు. జీరా పౌడర్ కసూరి మెత్తి వేసి కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి. ఎందుకంటే జీరా పౌడర్ కసూరి మెత్తి రెడ్ చిల్లీ పౌడర్ వేసాం కదా అందుకు. ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోండి. అంతే అండి, ఎర్రపప్పు రెడీ. టైం లేనప్పుడు చాలా త్వరగా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఈ పప్పు టైం లేనప్పుడు, ఇంట్లో అవసరానికి ఆకుకూర లేనప్పుడు ఈ పప్పుని ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుంది. ఆకుకూర పప్పు కంటే కూడా చాలా బాగుంటుంది. కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అనేది ఎక్కువగా వేసుకొని చేసుకున్నామంటే, అందులో నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అన్నది. ఇక్కడైతే ఇంకా రైస్ పప్పు చేసేసాను. చూసారు కదా, ఎర్రపప్పు అయితే ఇలా ఉంది, చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి చేసుకొని చూడండి, ఇదే చేసుకోవాలంటారు, అంత బాగుంటుంది. లాస్ట్లో కొత్తిమీర వేసాను, కసూరి మేతి, జీరా పౌడర్ కూడా వేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర వేసి ఆఫ్ చేసుకోవడమే. చాలా ఎమ్మీగా, చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. ఈరోజు పప్పు అయితే రెడీ అయిపోయింది, రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడే బాబుకి పెట్టించేసాను. చూసారు కదా ఎర్రపప్పు ఎలా చేసుకోవాలనేది. ప్లీజ్ నా వీడియోస్ ని బోర్ కొట్టకుండా చూడండి. మీకు నచ్చకపోతే, ఒకవేళ మీరు ఏ వీడియోస్ అయితే కోరుకుంటున్నారో అది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పారంటే నేను మీరు చెప్పిన వీడియోస్ నేను చేస్తాను, ఓకేనా. ఇక్కడ ఎందుకు చూపించానంటే, ఆఫ్టర్నూన్ బ్లాగ్ ఇది. పప్పు చేసుకున్నాను, రైస్ చేశాను. కొత్తగా ఏదైనా చూస్తుంటే వాళ్ళు కూడా చేసుకుంటారని చెప్పి చూపించాను పప్పు అన్నది. మీకు ఇంకా డీటెయిల్ గా కావాలంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇలా వంట చేసుకున్న తర్వాత ఇంకాస్త టైం ఉంటుంది కదా మనం లంచ్ చేయడానికి, ఆ లోపు చిన్న చిన్న పనులు ఏమైనా చేసుకోవచ్చు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను నా దగ్గర పుట్నాల పొడి, ఉగ్గానికి పుట్నాల పొడి వేసుకుంటాం కదా, అది అయిపోయింది. అలాగే దోశ మీద కూడా పుట్నాల పొడి వేస్తాం. అది స్పైసీ పుట్నాల పొడి ఒకటి, నార్మల్ పుట్నాల పొడి ఒకటి, అవి రెండు పొడి చేసుకొని చూసారా ఇలా ఆల్రెడీ నేను విడిగా పెట్టుకున్నాను రెండింటిని. ఇందులోనే వేసుకుంటాను పౌడర్ చేసుకొని. ఈ లోపు ఈ వంట అయిపోయిన తర్వాత ఈ పని చేసుకుంటున్నాను. బాబుకి అయితే పెట్టించేసాను రైస్, ఎందుకంటే బాబుకి నిన్న కాలేజ్లో వ్యాక్సిన్ వేస్తారనమాట. 12-15+ వాళ్ళకు కూడా వేస్తున్నారు కదా, అది వేశారు. ఇంకా కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నాయని చెప్పి ఈరోజు కాలేజ్కి వెళ్ళలేదు. అలాగే కొంచెం బ్యాంక్లో పని ఉంది బాబుకి, అందుకే వెళ్ళలేదు. నెక్స్ట్ వచ్చేసి నేను ఇది అమెజాన్లో తీసుకున్నాను, సిగ్నోరా వేర్ దోశ బ్యాటర్ కండి. స్టీల్ వాటిలో వేస్తే కన్నా కొంచెం తొందరగా పాడవుతుంది దోసపిండి. అంటే 2 డేస్ కంటే 3rd డే కూడా పెద్దగా ఏం బాగోదు, అంత మంచిగా అనిపించదు బ్యాటర్ అన్నది. ఇలా ఇందులో వేసుకుంటే ఫ్రెష్గా ఉంటుందని చెప్పి నేను విన్నా అనమాట. చూశాను యూట్యూబ్లో చాలా మంది తీసుకున్నారు దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ కోసం అని చెప్పి. అందుకని చెప్పి నేను కూడా దోశ ఇడ్లీ బ్యాటర్ కోసమే తీసుకున్నా. ఇది జస్ట్ ఈరోజు మార్నింగ్ వచ్చింది. 3.5 లీటర్స్. చూడాలి ఒకసారి ఇందులో దోశ బ్యాటర్ వేసుకున్నాక, సండే వేస్తాను కదా, పొద్దున్నకి పులుస్తుంది. మండే మార్నింగ్ అలా నేను ఇందులో వేసి ఫ్రిడ్జ్ లో పెడతాను. ఎన్ని డేస్ వరకు ఫ్రెష్ గా ఉంటుంది అనేది చూసి మరి ఒకసారి ఒక వీడియోలో మీకు చెప్తాను, ఓకేనా. ఇలా చిన్న చిన్నగా కొన్ని మీకు యూజ్ అయ్యేవి నేను చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ పుట్నాల పొడి వేసుకోవాలి. పుట్నాల పొడికి వచ్చేసి ఒకటి ప్లెయిన్ వేసుకుంటాను ఫస్ట్. ఇది ఉగ్గానిలోకి యూజ్ చేస్తామన్నమాట. ఓన్లీ పప్పుల్ని మాత్రమే నేను, కొంతమందికి పప్పులు అంటే తెలియదండి, చాలా మంది దీన్ని పుట్నాలు అని కూడా అంటారు. అందుకే 2 నేమ్స్ నేను చెప్తూ ఉంటాను అనమాట. ఓన్లీ పప్పులు మాత్రమే మిక్సీలో వేసుకొని, మిక్సీ జార్లో పప్పులు మాత్రమే జార్లో వేసుకొని ఇలాగా పౌడర్ చేసేసుకుంటాను. చూసారా ఇలా పౌడర్ చేసుకొని, ఇంకొక చిన్న టిప్ అనమాట, తెలియని వాళ్ళ కోసం అండి, తెలిసిన వాళ్ళ కోసం కాదు. తెలిస్తే స్కిప్ చేసేయండి. బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ వస్తే సారీ ఏమనుకోద్దండి, పక్కన వుడ్ వర్క్ జరుగుతుంది అనమాట.
మా హౌస్ పైన ఇలాగా మనం ఏదైతే పౌడర్ చేసుకున్నామో దాన్ని ఒకసారి ఇలా మనం న్యూస్ పేపర్ పెట్టుకొని ఇందులో వేసుకున్న తర్వాత ఇలా కంటైనర్లో వేసుకున్నామంటే కింద పడుకోకుండా నీట్గా వస్తుందన్నమాట. మనం డైరెక్ట్గా జార్లో నుంచి వేసామనుకోండి కింద పడిపోతూ ఉంటుంది కదా, అందుకని చూపిస్తున్నాను. పప్పుల పొడి కదా కొంచెం అతుక్కున్నట్టు ఉంటుంది, స్లోగా వేసుకోండి. చూసారా ఇలా చేసుకున్నామంటే రెడీ అయిపోతుంది. పౌడర్ కూడా ఇబ్బంది లేకుండా కింద పడకుండా నీట్గా వచ్చేస్తుంది. చూసారా ఒకటి రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి వేసుకుంటున్నా. ఇది వచ్చి కారం పప్పుల పొడి అండి. ఇందులో పప్పులు కొద్దిగా సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మనం ఎన్నైతే పప్పులు తీసుకున్నామో దానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ కారం కొంచెం స్పైసీగా ఉన్నా పర్లేదు, నేనైతే ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నా. మా పిల్లలకి స్పైసీగానే ఇష్టము. ఇది ఓన్లీ దోశ మీద వేసుకోవడానికే కాదండి, ఉప్మాలోకి బాగుంటుంది. ఇంకా పునుగులు అలా వేసుకుంటాం కదా, వాటిలో కూడా చాలా బాగుంటుంది. ఉప్మా పునుగులకి, వడలు వేసుకున్నప్పుడు వడల మీద వేసుకుంటాం. మరి మిర్చి బజ్జీ వేసుకున్నప్పుడు బజ్జీ మీద కూడా వేసుకొని తింటారు మా పిల్లలు. మెయిన్గా అయితే నేను దోశ మీదకి వీటన్నిటికీ యూస్ చేస్తాను. ఇలా నెలకు సరిపడా వేసుకుంటాను. 1 మంత్ వరకు బాగా ఫ్రెష్గా ఉంటుంది. ఇది అయినా సరే ఇదైనా సరే. మంత్కి 4 వీక్స్ అనుకోండి. 4 వీక్స్ అంటే వీక్లీ వన్స్ ఉగ్గాని చేస్తాం. 4 టైమ్స్కి ఈ పౌడర్ యూజ్ అయిపోతుంది. 1 మంత్ వరకు మరి మనకి చేయాల్సిన అవసరం ఉండదు ఒకసారి చేసి పెట్టుకున్నామంటే. లేదంటే అప్పటికప్పుడు ఈ పిల్లలకి కాలేజ్కి వెళ్ళే హడావిడిలో టెన్షన్ పడడం కన్నా, అప్పటికప్పుడు ఇబ్బంది పడుతూ చేసుకోవడం కన్నా ఇలా ముందే స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇలాంటి కొన్ని పౌడర్స్ మాత్రం ముందే ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను. కాకరకాయ నించుడుకాయ ఒకసారి చూపించాను కదా, దానికి కూడా అంతే, నేను ముందే స్టోర్ చేసి పెట్టుకుంటాను పౌడర్ అనేది. ఏదైనా ఒక 1 మంత్కి సరిపడా అంతే అండి, ఎక్కువగా చేసుకోను. చింతపండు పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా సరే 1 మంత్కి సరిపడానే అన్ని చేసుకుంటాను. చూసారు కదా, ఇందులో కొంచెం కొబ్బరి కావాలంటే కూడా వేసుకోవచ్చు. నేనైతే వెయ్యను, మా పిల్లలకి కొబ్బరి ఇష్టం ఉండదు. నెక్స్ట్ ఇప్పుడు ఇది కూడా గ్రైండ్ చేసేసుకుంటాను. చూసారా పప్పుల పొడి, స్పైసీ పప్పుల పొడి కూడా అయిపోయింది. స్పైసీ పప్పుల పొడి కూడా అయిపోయింది. మనం చేతితోటి టచ్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. ఇలా ఒక న్యూస్ పేపర్లో వేసుకొని కంటైనర్లో వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఇలాగా. ఈ మిగతాది కూడా ఇలానే వేసుకున్నాను. అంతే, ఇలా ఒక పేపర్లో వేసుకున్నామంటే సరిపోతుంది. చూసారు కదా చాలా ఈజీగా కింద పడకుండా, వేస్ట్ అవ్వకుండా ఇలా వేసుకోవాలి. మనం ఇంకా దీన్ని రెడ్ చిల్లీ పౌడర్ కానీ ఏవైనా కానీ ఇలా చేసుకోవాలనుకుంటే ఇలా పేపర్లో వేసుకొని ఇందులోకి వేసుకున్నాం అనుకోండి, కింద పడదు, చేతికి అంటుకోదు, కంటైనర్ డర్టీగా అవ్వదు, మనం వేసుకున్న పౌడర్ కూడా వేస్ట్ అవ్వదు. కింద పడిపోతే వేస్ట్ అయిపోతుంది కదా అలాగా. ఇక్కడైతే ఇంకా పౌడర్స్ 2 రెడీ అయిపోయాయి. చూసారా 10 మినిట్స్లో రెండింటిని రెడీ చేసి పెట్టేసుకున్నాను. చూసారు కదా ఇక్కడ పౌడర్స్ అయితే రెడీ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు లంచ్ రెడీ అయిపోయింది కదా, లంచ్ చేసేస్తాను. నేను ఇంకా మంచి ఇంకేమైనా చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా నాకు టైం లేదు. ఇట్లా మనం వంట చేసిన తర్వాత ఏదో ఒకటి, రేపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది అనుకోండి, వంట చేసిన తర్వాతనో వంటకు ముందేనో అలా పేస్ట్ చేసి పెట్టేసుకున్నాం అనుకో, 1 మంత్ వరకు మనకి ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అప్పటికప్పుడు చేసుకోవాలన్న టెన్షన్ ఉండదు, ఏముండదు అనమాట. ఇలా చిన్న చిన్న టిప్స్ యూజ్ అవుతాయని చెప్తున్నా నేను. నచ్చితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతానికి అయితే నేను లంచ్ చేసేస్తాను. లంచ్ చేసిన తర్వాత నాకు బయటకు వెళ్ళే పని ఉంది. ఒక 5 ఐటమ్స్ అయిపోయాయి అనమాట. అవి సూపర్ మార్కెట్ వెళ్ళి తెచ్చేసుకుంటాను. ఎలాగో బాబు ఉన్నాడు కదా అందుకని చెప్పి వెళ్తున్నాను. బాబు లేకపోతే ఈవినింగ్ 4:30 to 5 మధ్యలో బాబు వస్తాడనమాట. ఆ టైంలో అయినా వెళ్తాను, లేదా మా హస్బెండ్ ఆఫ్టర్నూన్ కొంచెం ఫ్రీగా ఉంటే కూడా వెళ్తాను. తనైతే ఈరోజు బిజీగా ఉన్నారు, ఇంకా అందుకని చెప్పి బాబుతో వెళ్తున్నాను.
నెక్స్ట్ ఈవినింగ్ అరటికాయ బజ్జీ వేద్దాం అనుకుంటున్నాను. చూపిస్తాను మీకు నేను ఎలా చేసుకుంటాను అనేది. ప్రస్తుతానికైతే ఇది వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిన్నెయ్యి, ఎంత బాగుంటుంది కదా, సూపర్. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది, మా బాబుకి కూడా బాగా నచ్చింది. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి, ఎందుకంటే పప్పులో జీరా పౌడర్ అలాగే కసూరి మేతి వేసాను కదా, చాలా ఎమ్మీగా ఉంది, చాలా టేస్టీగా కూడా ఉంది. నేనైతే ఈరోజు చాలా హ్యాపీగా కడుపు నిండా భోంచేసాను, అంత టేస్టీగా ఉందన్నమాట. మీరు కూడా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఇలాంటి పప్పుని. మీరు కూడా ఎలా వచ్చింది అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి, ఎందుకంటే కామెంట్స్ అన్నవి రావట్లేదండి. కామెంట్స్ చేశారనుకోండి ఎవరైనా, మాకు తెలుస్తుంది మేము చేసింది ఎలా ఉంది, నా సబ్స్క్రైబర్స్కి నచ్చిందా లేదా అనేది తెలుస్తుంది అనమాట. సో ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఇలా ఇక్కడ వచ్చేసి ఇలా అన్నం పప్పు నెయ్యి వేసుకొని ఇందులో వడియాలు కూడా వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను పెట్టుకున్న వడియాలు వచ్చేసి సగ్గుబియ్యం వడియాలండి, బయట తెచ్చుకున్నవి. చాలా చాలా బాగున్నాయి వడియాలు కూడా. ఈరోజు మా లంచ్ అయితే ఇక్కడితో ఫినిష్ అయిపోయింది. చూసారు కదా, లంచ్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చొని నేను బయటకు వెళ్ళేసి కొన్ని గ్రోసరీస్ తెచ్చుకున్నాను. చెప్పాను కదా తెచ్చుకోవాలని చెప్పి, బిర్యానీ ఆకు, ఇంకా నెక్స్ట్ మెయిన్ వచ్చేసి తీసుకున్నాను అనమాట. ఇది ఎందుకంటే ఉగ్గాని చేసేటప్పుడు బొరుగులు వాష్ చేస్తాం కదా, నా దగ్గర చాలా చిన్నది ఉంది, ఇంత పెద్దది లేదు. ఒకసారి మా మమ్మీకి కూడా తెచ్చిచ్చాను ఇలాంటిది పెద్దది, కాకపోతే మమ్మీకి సేమ్ ఇదే సైజే అనమాట, కాకపోతే హ్యాండిల్స్ వచ్చేదానికి దీనికి హ్యాండిల్స్ లేవు. అందుకే హ్యాండిల్స్ వచ్చినందుకు అది 500 పడింది, ఇది 425 పడింది. దీనికోసం మెయిన్ బిర్యానీకి రైస్ వడగట్టడానికి మెయిన్ బొరుగులు కండి. ఉగ్గాని చేసినప్పుడు నాకు చాలా ఇబ్బంది అయిపోయి అందుకు కంపల్సరీ ఇది కావాలని చెప్పి ఇంక ఈసారి తెచ్చుకున్నా. ఎప్పటి నుంచో తెచ్చుకోవాలనుకుంటున్నా, ఫైనల్గా నేను ఇంక ఇబ్బంది పడలేక తీసుకొని వచ్చేసాను ఈరోజు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక చిన్న ట్రే తీసుకున్నాను. ఇది ఎందుకంటే ఇందులో పికిల్స్, శనక్కాయ పొడి అలాంటివి పెట్టుకోవడానికి. ఎందుకంటే ఒక్కొక్కటి తీసుకెళ్ళడం అంటే హాల్లోకి వెళ్ళి తీసుకెళ్ళి కూర్చొని తింటాం కదా, అక్కడికి ఒక్కొక్కటి తీసుకెళ్ళాలంటే కష్టం కదా. నాకు మమ్మీ ఐడియా ఇచ్చిందనమాట, ఇలాంటి ఒక చిన్న ట్రే తీసుకొని ఇందులో మనకు కావాల్సిన పొళ్ళు పికిల్స్ అన్నీ పెట్టుకున్నామంటే డైరెక్ట్ ఈ ట్రే ఒక్కసారి తీసుకొని వెళ్ళిపోవచ్చు. బెస్ట్ ఐడియా కదా, నాకు మమ్మీ చెప్పింది ఇలా పెట్టుకో అని చెప్పి, అందుకని తీసుకున్నాను. నిజంగానే చాలా బెటర్ అండి ఇది. మనం డైనింగ్ టేబుల్ మీద అయినా సరే అన్నీ ఒకే చోటు ఇలా పెట్టుకున్నామంటే తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. నాకైతే ఈ ఐడియా బాగా నచ్చింది, ఇట్స్ మై మామ్స్ ఐడియా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ ఆకు, అగరొత్తులు, టూత్ బ్రష్లు, కోలిన్ వచ్చేసి నాకు కాదండి, కిచెన్లో యూస్ చేయను నేను. కిచెన్లో నేను హోమ్ మేడ్ యూస్ చేస్తాను అనమాట. హోమ్ మేడ్ లిక్విడ్ చేసుకున్నా, ఏమీ లేదు, విమ్ లిక్విడ్, వాటరు, అందులో కొద్దిగా వంట సోడా అనమాట. ఇది వచ్చేసి ఇదేంటి ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అవి క్లీన్ చేయడానికి. ఇది వచ్చేసి విమ్ లిక్విడ్, ఇందులో వాటర్ కలిపి పెట్టేసుకున్నామంటే హ్యాపీగా వాష్ చేసుకోవచ్చు. నాకు మెయిడ్ ఉంది, తన సోప్తో క్లీన్ చేస్తుంది, కాకపోతే నాకు ఎమర్జెన్సీకి మెయిన్ కంటైనర్స్ అన్నవి నేను విమ్ లిక్విడ్తోనే వాష్ చేస్తాను, షైనింగ్గా ఉంటాయి కంటైనర్స్ అన్నవి. నెక్స్ట్ వచ్చేసి అవిసె గింజలు మమ్మీకి తీసుకొచ్చాను. ఇంకా కావాల్సిన సోప్స్, ఇలాచీ, షుగరు, పిల్లలు లేస్ తీసుకున్నారు, నెక్స్ట్ బింగో తీసుకున్నారు. ఇవి వచ్చేసి అవిసె గింజలు మమ్మీకి తీసుకున్నాను. అండ్ ఫినాయిల్ ఒకటి, డాబర్ రెడ్ టూత్పేస్ట్ ఒకటి, సోప్స్ ఒకటి. ఇవి చూసారా, ఇవి మొన్న ఒకసారి తీసుకొచ్చాను, మా హస్బెండ్కి పాపకి చాలా బాగా నచ్చాయి, అందుకని చెప్పి మరీ తీసుకొచ్చాను ఇందాక. చాలా బాగుంటాయండి ఇవి, పుల్లగా కారంగా. చూసారా, ఇంకా ఆయిల్ ప్యాకెట్స్ తెచ్చానమాట, అవి కూడా మమ్మీకి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి హ్యాండ్ వాష్ తీసుకున్నాను. నెక్స్ట్ స్వస్తిక్ మ్యాంగో పికిల్, మా ఇంట్లో అందరికీ చాలా చాలా ఇష్టం, ఇది మా ఫేవరెట్ అనమాట. ఇది అయిపోయింది, అందుకే ఇది తెచ్చుకున్నాను. ఇదే అండి నాదొక చిన్న షాపింగ్ ఉంది, కొన్ని గ్రోసరీస్ అని చెప్పాను కదా, అవిసె గింజలు, ట్రే, స్టీల్ గిన్నె, ఇవి ఈ గ్రోసరీస్ ఇవన్నీ తెచ్చుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో పిల్లలకు కావాల్సినవి తీసుకున్నారు, బాబు తీసుకున్నాడు, పాపకి బాబుకి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీడమ్ ఆయిల్ అండి, ప్యాకెట్స్ ఇవి కూడా తీసుకొచ్చాను.
ఈరోజు నాకు కావాల్సిన ఒక చిన్న గ్రోసరీ షాపింగ్. ఆయిల్ ప్యాకెట్ కింద పడింది, అందుకే భయపడ్డాను. లేదు పగలే చిన్న, ఏం కాలేదు. ఈరోజు నేను బయటకు వెళ్ళాలని చెప్పాను కదా, ఇదే నా చిన్న గ్రోసరీ షాపింగ్ అన్నది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అరటికాయ బజ్జీ చేస్తున్నాను. అరటికాయ బజ్జీ కోసం 2 అరటికాయలు తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక గిన్నెలో శనగపిండి తీసుకున్నాను. ఒక 4 గరిటెలు శనగపిండికి ఒక 1/2 గరిటె బియ్యపిండి. మీ కప్పులో కొలత కావాలంటే 1.5 కప్పు శనగపిండికి ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి వేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా వంట సోడా, ఒక 2 చిటికలు వంట సోడా వేసుకోండి. ఎందుకంటే మనం ఇందులో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ వేడి ఆయిల్ కూడా వేసుకోవాలి. అందుకని చెప్పి 2 చిటికలు వంట సోడా వేసుకోండి. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, నేను కొంచెం స్పైసీగా కావాలనుకుంటున్నాను కాబట్టి 2 స్పూన్స్ వేసుకున్నాను. ఒక 1 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ పసుపు. ఇవన్నీ వేసుకొని ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ పౌడర్లో ఇలా డ్రైగా ఉన్నప్పుడే మిక్స్ చేసుకోవాలి శనగపిండిలో, అప్పుడే ఇవన్నీ మంచిగా కలుస్తాయన్నమాట. ఇలా కలపకముందే మనం వాటర్ వేసామనుకోండి, అక్కడక్కడ శనగపిండి అన్నది ఉండలు కట్టేసి కారం, ఉప్పు అన్నవి కొంచెం ఉండలుగా ఉండిపోతుంది అనమాట. అందులో తినేటప్పుడు కొన్ని చోట్ల కొంచెం ఉప్పు ఎక్కువగా, కారం ఎక్కువగా అనిపిస్తుంది. సో ఫస్ట్ డ్రై ఐటమ్స్ అన్నీ మసాలాస్ వేసుకున్నాక ఈ పిండిలో బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇక్కడ చూడండి, గరిటెతోటి నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకున్నా, వేడి ఆయిల్ అనమాట. ఆయిల్ వేసుకున్నాక చేత్తో కలపకుండా ఇలా గరిటెతో ప్రెస్ చేస్తూ కలుపుకోండి. ఇక్కడ కూడా ఉండలు లేకుండా కలుపుకుంటేనే బజ్జీలు కూడా మంచిగా వస్తాయన్నమాట. ఆయిల్ వేడిగా ఉంటుంది కదా, అందుకని చెప్పి నేను ఫస్ట్ గరిటెతో కలుపుకున్నాను. తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి అన్నది కొంచెం జారుగా ఉండాలి. అరటికాయ బజ్జీ కదా, మిర్చి బజ్జీకైనా సరే ఇలానే చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఈ బ్యాటర్ని బాగా బీట్ చేసుకుంటూ కలుపుకుంటున్నాను. ఎప్పుడైనా సరే బజ్జీలైనా బోండాలైనా ఇలా హ్యాండ్ తోటే, మన చేతితోటే బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోండి. చాలా బజ్జీల బోండాలు అనేవి చాలా బాగా వస్తాయి. ఓకేనా? ఇక్కడైతే ఇలా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి. మీకు చూపిస్తాను చూడండి పిండి అన్నది ఎలా ఉండాలి అనేది. బ్యాటరు మనం ఇందులో ఫింగర్ని పెట్టి ఇలా పైకి అన్నప్పుడు ఇలా కొంచెం జారుగా రావాలి. ఇక్కడ చూడండి, అలా ఉండాలన్నమాట. మరి నీళ్ళగా ఉన్నా బాగోవు బజ్జీలు అన్నవి. గట్టిగా బ్యాటర్ అనేది గట్టిగా ఉన్నా బాగుండదు, వాటరీగా ఉన్నా కూడా బాగుండదు అనమాట. బ్యాటర్ అయితే కలిపి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈ అరటికాయలు ఉన్నాయి కదా, వీటికి ఎడ్జెస్ కట్ చేసుకొని పైన స్కిన్ పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఈ స్కిన్ అన్నది కొంచెం లైట్గానే పీల్ ఆఫ్ చేసుకోండి. మనం ఇక్కడ శనగపిండిలో బియ్యపిండి వేసాం కదా, చాలా క్రిస్పీగా వస్తాయి, చాలా బాగుంటాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా బజ్జీలు అయితే చాలా ఎమ్మీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. అలా మిర్చి బజ్జీకి మాత్రం బియ్యపిండి వేసుకోకండి. చాలామంది వేస్తారు కానీ ఆ టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ అంత బాగోదు. ఓన్లీ శనగపిండితో చేసుకుంటేనే మిర్చి బజ్జీ చాలా బాగుంటుంది. ఇలా అరటికాయ బజ్జీకి అయితే కంపల్సరీ కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా బియ్యపిండి వేసుకుంటేనే కొంచెం టేస్టీగా ఉంటాయి అన్నమాట. మిర్చి బజ్జీకి అయితే అస్సలు బాగోదు. కొన్ని బజ్జీలకి మాత్రమే మనం బియ్యపిండి అనేది వాడతాము. చూసారా, ఇక్కడ స్కిన్ అంతా పీల్ ఆఫ్ చేసుకున్నాక వీటిని స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక బనానాని హాఫ్గా కట్ చేసి ఆ హాఫ్ బనానాలో నుంచి నేను ఇలా స్లైసెస్గా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఎందుకంటే ఈ అరటికాయ అన్నది త్వరగా కలర్ చేంజ్ అవుతుంది, కొంచెం బ్లాకిష్ కలర్ వచ్చేస్తుంది. నేను ఇక్కడ వెనకాల ఒక గిన్నెలో సాల్ట్ వేసి వాటర్ వేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసి అందులో వేసుకుంటున్నాను. వెంటనే అందులో వేయాలి. వంకాయ ఎలా అయితే నల్లగా అవుతుందో ఈ అరటికాయ కూడా అలాగే నల్లగా అవుతుందన్నమాట. ఫస్ట్ ఇలా హాఫ్గా కట్ చేసి ఇలా నిలువుగా పెట్టి ఇలా నిలువుగా కట్ చేసుకుంటే బజ్జీలు చాలా బాగుంటాయి. మన ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. కాకపోతే ఇలా కట్ చేసుకోవడం వల్ల మనం వీటి మీద ఉల్లిపాయ పెట్టుకొని నిమ్మకాయ పిండుకొని తినడానికి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఇలాగా తెలియకపోతే. నేనైతే నా స్టైల్లో ఇలా చేసుకుంటాను అనమాట. మా రాయలసీమ సైడ్ అయితే ఇది ఎక్కువగా తినరు అరటికాయ బజ్జీ అనేది. ఇవి ఎక్కువగా తిరుపతి, చిత్తూరు సైడ్ ఎక్కువగా చేసుకుంటారు. మా అక్క వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఊరు తిరుపతి అనమాట. అక్కడ తిన్నా అనమాట మా అక్క వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఊరిలో. అండ్ నెల్లూరు సైడ్ కూడా చేసుకుంటారు. అందుకని చెప్పి నేను అప్పుడు తిన్నా అనమాట. నాకు అప్పటి నుంచి ఈ అరటికాయ బజ్జీ అంటే చాలా ఇష్టం. అందుకని చెప్పి నేను ఎలా చేసుకుంటానో చూపిస్తున్నాను. ఇలా అరటికాయలన్నీ వాటర్లో వేసాం కదా, మళ్ళీ వాటర్ అంతా లేకుండా ఇవన్నీ ఇలా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి.
నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాను. హీట్ అయిందా లేదని కొంచెం బ్యాటర్ వేసి చూస్తున్నాను. వన్స్ ఒకసారి ఆయిల్ హీట్ అయ్యాక లో ఫ్లేమ్లో పెట్టుకొని బజ్జీలన్నీ వేసుకోవాలి. ఇలా బజ్జీలు మనం ఎన్నైతే కడాయిలో పడతాయో అన్ని బజ్జీలు వేసుకున్న తర్వాత పైన పచ్చిగా ఉన్న పిండి అన్నది కొంచెం ఆవిరికి ఈ ఆయిల్లో పిండి పిండిగా లేకుండా అవుతుంది కదా, అప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టుకొని బజ్జీల్ని తిరిగేసుకోవాలి. ఇక్కడ దగ్గరగా చూపిస్తున్నాను చూడండి బజ్జీలు ఎలా వేసుకోవాలనేది. ఇలా అందులో బాగా డిప్ చేసి ఇలా తీసి వేసుకోవాలి. మనం పిండి అన్నది గట్టిగా కలుపుకున్నాం అనుకోండి, లోపల అరటికాయ ఎక్కడో ఉంటుంది, పైన పిండి అన్నది ఎక్కువగా అతుక్కుపోతుంది అనమాట. కొంచెం జారుగా, మరీ నీళ్ళగా కాకుండా కొంచెం జారుగా కలుపుకొని ఇలా బజ్జీలు వేసుకోవాలి. ఇక్కడ పిండి అన్నది మనకి బజ్జీలన్నీ వేసిన తర్వాత పైన పిండి కొంచెం ఆరిపోయినట్టు అయిపోతుంది అనమాట. అంటే తడిగా లేకుండా పైన కొంచెం బజ్జీలు కాలినట్టుంటాయి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, పైన పిండి అన్నది కనిపించట్లేదు కదా. ఇప్పుడు వీటిని హై ఫ్లేమ్లో పెట్టుకొని తిరిగేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టుకోకండి. ఎందుకంటే ఇది పెద్ద బర్నాలు కదా స్టవ్ మీద, దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిరిగేసుకోవాలి. అదే మీరు చిన్న బర్నాల మీద పెట్టుకున్నారనుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. ఇలా రెండు వైపులా మధ్య మధ్యలో తిప్పుకుంటూ వీటిని తిరిగేసుకుంటూ బజ్జీలు అన్నది వేయించుకోవాలి. ఇవైతే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఆ లోపల అరటికాయ టేస్ట్ ఉంటుంది చూడండి, చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇంకా మసాలాస్ అన్నీ ఏం వేసుకోకండి దీని మీద. అంటే ఇష్టపడే వాళ్ళు వేసుకోండి, మసాలా అంటే ఇష్టం లేని వాళ్ళు అస్సలు వేసుకోకండి. చాలామంది ఎలా చేస్తారంటే ఆనియన్స్, చాట్ మసాలా, మళ్ళీ ఇంకొద్దిగా చిల్లీ పౌడరు ఇవన్నీ వేస్ట్ చేసుకుంటారు. ఓన్లీ ఆనియన్స్ వేసుకొని ఒక నిమ్మకాయ పిండుకొని తిన్నామంటే డైజెషన్ కూడా మంచిగా అవుతుంది. నిమ్మకాయ మంచిదే కదండి, ఇందులో మనం జీలకర్ర కూడా వేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. జీలకర్రకి మనకి తిన్న డైజెషన్ బాగా అవుతుంది. చూసారా బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి. ఇలా మధ్యలో చిన్న ఘాటు పెట్టుకొని ఇందులో ఉల్లిపాయలు వేసుకొని అలా కొద్దిగా నిమ్మకాయ పిండుకోండి. ఎక్కువగా కాకుండా కొంచెం లైట్గా నిమ్మకాయని పిండండి. ఎక్కువ నిమ్మకాయ పిండుకున్నాం అనుకోండి మరి పుల్లగా అయిపోతాయి. టేస్ట్ ఉంటుంది, సూపర్ అండి. అంటే సూపర్ అండి, నిజంగా చెప్తున్నాను. ఈ అరటికాయ బజ్జీలు ఇష్టపడే వాళ్ళు తప్పకుండా ఇలా సింపుల్గా ఈజీగా త్వరగా చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా చాలా ఎమ్మీగా ఉంది. నాకైతే పిచ్చగా నచ్చేసింది. ఈరోజు పప్పు అలాగే కుదిరింది, బజ్జీలు కూడా అలాగే కుదిరాయి. చాలా హ్యాపీగా అనిపించింది. నాకు ఈ వంట అన్నది, నేను చేసిన వంట సక్సెస్ అయితే నాకు ఎంతో హ్యాపీగా అనిపిస్తుందండి. అది కొంతమందికి షేర్ చేయాలని కూడా అనిపిస్తుంది. చూసారు కదా అరటికాయ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. ఈరోజు నా వ్లాగ్ అయితే ఇదండి. నా వ్లాగ్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.